చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సమర్థించడం లేదు అంటే ఏందంటే, ఇప్పుడు వరదలు వచ్చినాయి విజయవాడలో. ఒక అనేక రకాల విపత్తులు లేకుంటే ఏదైనా కార్యక్రమాలు అన్నీ ఉన్నప్పుడు 70 చిల్లర వయసులో చంద్రబాబు నాయుడు గారే తిరుగుతున్నారు. అనేక రకాల ఆయన కార్యక్రమాలు అన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నాడు. తర్వాత ట్రైన్ రైల్వే ట్రాక్ మీద అంత డేంజర్ అయినా కూడా ఆయన సాహసోపేతంగా వచ్చినారు. లక్కగా తప్పించుకున్నారు. అలా ఇలా వరద ప్రాంతాల్లో పర్యవేక్షించడం అన్నీ కూడా చేస్తున్నారు. లోకేష్ గారిని సమర్థించి ఆయన్ని పంపించి, ఆయన్ని తిప్పి, ఆయన ప్రజల్లోకి పంపించకుండా ఈయన మాత్రమే 70 చిల్లర వయసులో తిరుగుతుంటాడు. మామూలుగా మన ఇళ్లల్లో కూడా పెద్దోళ్ళు ఏం చెప్తారు, ఏదన్నా పిల్లకాయలు చేస్తుంటే మీకు తెలియదు గమ్మునండి మేము చేస్తామంటారు. జనరల్గా వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది. దీన్ని అన్నీ ఎలా ట్యాకిల్ చేయాలో ఆయనకి బాగా తెలిసి ఉంటుంది. అలా కాకుండా లోకేష్ గారిని కూడా తీసుకొని వచ్చి ఆయన తిప్పి ఇలా ఇలా పర్యవేక్షించాలా, ఇలా ప్రజలకు ఇలా సేవ చేయాలా అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకొని చేస్తుంటే ఇంకొంచెం బాగుండు. ఆయన సమర్థించకుండా ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణలో కేటీఆర్ గారిని ఎక్కువ పవర్స్ ఇచ్చి ఆయన్నే ముందుకు పెట్టిన దానివల్ల ఆయన కొంచెం డెవలప్ అవ్వగలిగాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మర్రి చెట్టు కింద చిన్న చెట్లు మొలిచేదానికి చాలా రోజులు పడుతుంది, కష్టం వద్దన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారే అన్ని పనులు చేసేస్తుంటే ఇంకా లోకేష్ గారికి పనులు చేసేదానికి ఏముంటుంది. ఆయన చేయగలిగిన శాఖలు ఆయన చేసుకుంటున్నారు. కానీ ఇలాంటప్పుడు ఆయన కూడా తీసుకొని వచ్చి తిప్పకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేసి అన్ని పనులు ఆయనే చేస్తున్నట్టుగా కనపడితే మరి లోకేష్ గారు డెవలప్ అయ్యేదట, ఆయన్ని సమర్థించి ఆయన ముందుకు తీసుకుపోయేదట. లోకేష్ గారు కూడా చేయగలుగుతారు. ఆయన పాదయాత్ర చేసి ఆయన పార్టీలో పట్టు నిలుపుకున్నారు. తర్వాత వచ్చి ప్రజల్లో కూడా బాగా కలిశారు. ఆయన బాగా మాట్లాడగలుస్తున్నారు. ఇప్పుడు అందరితో కలవగలుగుతున్నాడు. ఇట్లాంటప్పుడు ఆయన ముందుకు వదిలితే ఆయన ఇంకా బాగా సమర్థంగా ప్రజల కష్టాలు తెలుసుకునేదానికి కానీ, వాళ్ళతో మమేకమై వాళ్ళ దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయి, అధికారులను ముందు ఎలాగ పంపించి ప్రజలను ఎలా కాదుకోవాలా, ఫ్యూచర్లో ఆయన సీఎం అభ్యర్థి కాబట్టి ఆయనకి ఇవన్నీ అనుభవం ముందుగానే చంద్రబాబు నాయుడు ఆయనకి చెప్పి ఆయనకి ముందు ట్రైనింగ్ ఇవ్వాలా. అంతేగాని చంద్రబాబు నాయుడు గారే అన్నీ తిరిగేసి లోకేష్ గారిని మీ శాఖలు కానీ మీ నియోజకవర్గంలో కానీ చూసుకోమని చెప్తే రాష్ట్రం మొత్తం ఆయన అనుభవం తెచ్చుకోకుండా అప్పుడు పాదయాత్ర అప్పుడు ఆయన వల్ల కూడా కొంత ఓట్లు వచ్చినాయి, ఆయన వల్ల కూడా గెలిచేదానికి అవకాశం ఏర్పడింది కదా. చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఆయన ముందు వదిలిన దానివల్ల ఆయన అనేక రకాలుగా విషయాలు తెలుసుకున్నాడు. రాష్ట్రం మొత్తం తిరిగాడు, అన్నీ తెలుసుకున్నాడు. అలాగే ఇప్పుడు వరదలప్పుడు కానీ లేదంటే ఏదైనా కార్యక్రమాలప్పుడు కానీ ఆయన్ని ముందు పెట్టి ఇప్పుడు వరదల్లో ఆయన తీసుకొని ఆయన కూడా తిరుగుంటుంటే ఎంత బాగుండును. అలా పెద్దవాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సమర్థించడం లేదు ఏదనుకుంటే ఇది మెయిన్గా ఆయన డెవలప్ అయ్యేదానికి